ప్రభాస్కి ఏ శకునంలో ప్రభాస్ రాజు అని పేరు పెట్టారో తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు నిజంగానే రాజు అయ్యా. బాహుబలి సినిమాలో వీడు ఎక్కడున్న రాజేరా అనే డైలాగ్ ఉంటుంది. అది నిజంగా రైటర్స్ మనస్ఫూర్తిగా రాసిన డైలాగ్ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభాస్ 5 కోట్ల విరాళం ఇచ్చాడు. ఎందుకో వరద బాధితుల కోసం. ఇది ఒకటే కాదు, మొన్నటికి మొన్న మనలాగానే కేరళలో కూడా వరదలు వచ్చినాయి, వాళ్ళకు కూడా 2 కోట్లు డొనేట్ చేసినాడు. కరోనా టైంలో 4 కోట్లు ఇచ్చాడు. ఇందులో పిఎం ఫండ్కి 3 కోట్లు, 50 లక్షలు ఏపీకి, 50 లక్షలు తెలంగాణకి ఇచ్చినాడు. అలాగే 2021లో ఏపీలో ఫ్లడ్స్ వచ్చినాయి, అప్పుడు కూడా ₹1 కోటి డొనేట్ చేసినాడు. ఇక కాజీపల్లిలో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అంటే కాజీపల్లి హైదరాబాద్లో ఉంది. అక్కడ ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ ఎకో పార్కు, దీని పేరే ఉప్పలపాటి సూర్యనారాయణరాజు వాళ్ళ నాన్నగారి పేరు. దీనికి 2 కోట్లు డొనేట్ చేసినాడు. అలాగే 2024లో 35 లక్షలు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కి డొనేట్ చేసినాడు. ఇప్పుడు 5 కోట్లు అని మనం ఈజీగా అంటున్నాం కదా, ఈ 5 కోట్లతో ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. 5 కోట్లు అంటే పెళ్లి చూపుల మూవీ చూసే ఉంటారు మీరందరూ, అది ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో. దానికి ఖర్చు పెట్టింది జస్ట్ 2 కోట్లే. అర్జున్ రెడ్డి ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు, దానికి 5 కోట్లు. క్షణంకి 3 కోట్లు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అది, దానికి 3 కోట్లు ఖర్చు పెట్టినారు అంతే. గూఢచారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా భలే బెస్ట్ మూవీ, దానికి 5 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెస్ట్ మూవీస్ తీసినారు ఈ బడ్జెట్ కంటే తక్కువ. అలాంటిది 5 కోట్లు డొనేట్ చేసినాడంటే ఇది మామూలు విషయం కాదు. నువ్వు నిజంగానే రాజు అయ్యా. ఇక 2017లో బాహుబలి 2 రిలీజ్ అయ్యింది, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఇంకా ప్రభాస్కి తిరగలేదు అనుకున్నాం. మళ్ళీ 2019లో సాహో యావరేజ్ స్టాక్తో చాలా ఇబ్బంది పడినాడు. అయినా ప్రభాస్కి ఏ డ్యామేజో జరగల. తర్వాత రాధేశ్యామ్ వచ్చింది 2022లో, అది కూడా పెద్దగా నాకు తెలిసి ఫ్లాప్ అయ్యింది అనుకుంటున్నాను నేను. తర్వాత ఆదిపురుషు, ఇది అట్టర్ ఫ్లాప్ సినిమా, కానీ ప్రభాస్ని మాత్రం ఒక్క ఇంచు కూడా కదిలించలేదు. తర్వాత వచ్చినాడండి సలారు కల్కి. ఈ సలారు కల్కి ఎన్ని రికార్డులు మారుమోగినాయో చెప్పాల్సిన అవసరంలా. దట్ ఈస్ ద ప్రభాస్ అనిపిస్తుంది. నీ మంచి మనసుకి ఫ్లాప్స్తో సంబంధం లేదు, నువ్వు నిజంగానే రాజుగారు. మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఫైనల్గా, మీరు ఎక్కడున్న రాజే అండి. అలాగే మనం చూసుకుంటే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, చాలామంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఎంతో డబ్బు సహాయం చేసి వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ మంచి మనసుని చాటుకున్నారు. ఇలాగే వాళ్ళ మంచి మనసుకి ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ SSR.